తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆశీర్వాదంతో ఈరోజు కార్యక్రమం నిర్విఘ్నంగా సాగింది. తెలుగుదేశం అభ్యర్థిగా రాజంపేట అసెంబ్లీకి నేను నామినేషన్ చేసినాను. అధికారులు చాలా నిజాయితీగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. నేను కార్యకర్తలకు నాయకులకు ఒకటే సూచిస్తున్నాను, మంచి అధికారులు ఉన్నారు. ఎన్నికలు సజావుగా జరుగుతాయి. మీరు ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కోండి. నేను మీకు తోడుగా ఉంటాను. మన పార్టీని విజయ పథంలో మనమందరం కలిసి నడిపిస్తాం. నమస్తే. మీ అందరికి సినిమా మొదలవబోతుంది.